మటన్ బిర్యానీకి మటన్ దమ్ బిర్యానీ అండి, దాని ప్రాసెస్ చూపిస్తున్నాము. ఫస్ట్ మటన్ ఇలా మనకి బిర్యానీ గిన్నె తీసుకోవాలి. ఇది 5 kgs బిర్యానీ గిన్నె అనమాట. సో దాంట్లో మనం కేజీ మటన్ వేస్తున్నాము. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి 2 స్పూన్లు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు గ్రీన్ చిల్లీ పేస్ట్. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా పిసికేసి వేయాలన్నమాట. అలా ఫ్రై చేసినవి అలా నొక్కేసి వేసుకుంటే బాగుంటుంది. కొన్ని అట్టి పెట్టేస్తున్నాను, మనం తర్వాత మళ్ళీ బిర్యానీలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కేజీ మటన్ అండి, 1.5 kg బియ్యానికి నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. 3 స్పూన్స్ ఇవ్వండి, మా స్పూన్ ఇది టేబుల్ స్పూన్. ఇప్పుడు 3 స్పూన్స్ ఉప్పు అండి, టేబుల్ స్పూన్సే. చిన్నది ఇది చిన్నది, కొంచెం చూపించు. 4 వేసాను, అది చిన్నది అనమాట. మీరైతే టేబుల్ స్పూన్స్ 3 వేసుకోండి కరెక్ట్గా. చిక్కటి పెరుగు తీసుకోవాలండి. పెరుగుని మనం ఇలా మంచిగా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇదిగోండి లెమన్ జ్యూస్ అండి, నేను రెండు పెద్ద కాయలు లెమన్ పిండాను. లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనం ఎంత గట్టిగా మ్యారినేట్ చేస్తామో అంత బాగా పడుతుంది అన్నమాట ముక్కలకి. చూస్తున్నారు కదా మన అత్తగా ఎలా కలుపుతారో అట్లా గట్టిగా. మనం ఏదైతే బిర్యానీ వండుకుంటామో అదే గిన్నెలో వేసేసుకోవాలి. సో బాగా ఫ్రీగా కలుపుకోవచ్చు. అన్ని ఐటమ్స్ ఒకటేసారి వేసుకోకుండా 1 by 1 ఇలా వేసుకొని ఫస్ట్ నేను ఉప్పు అలా వేసి కలిపి అలా 1 by 1 వేసుకొని కలుపుకుంటే బాగా ముక్కలకి బాగా పట్టిద్ది అనమాట. ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తున్నానండి. మీ దగ్గర కొట్టింది ఉంటే వేసుకోండి, నేనైతే బయట కొన్నదే 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా. పుదీనా అండి, కొత్తిమీర కొంచెం అట్టు పెట్టుకోవాలి, మనం రైస్లో కావాలి కాబట్టి. ఇప్పుడు వేసి ఇంకా మనం ఆయిల్ అండి ఇది ఏంటంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ అనమాట. వేడి చేసిన ఆయిలే ఇది. నేను ఒక 100 grams ఆయిల్ వేసేస్తున్నాను. మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇదేమో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, కలర్ కోసం అని కొంచెం వేస్తున్నాను. మనం ఫుడ్ కలర్స్ వేసుకోకుండా ఇది వేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మంచిగా అంతా కలిపేసుకొని ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి. మళ్ళీ తర్వాత టేస్ట్ కుదరదు. ఇప్పుడే ఉప్పు కానీ కారం కానీ సరిపోయేలా చూసుకొని ఆయిల్ పోసుకొని ఇది ఒక 1 hour 1/2 hour అలా పక్కన పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ బిర్యానీ ఇట్లా మూత పెట్టేసుకొని 1 hour మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు రైస్ చూపిస్తాను. ఇది రైస్ ఆల్రెడీ మేము 1/2 hour ముందే నానబెట్టామన్నమాట. సో 1 hour మటన్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాము. ఫస్ట్ మనకు కావాల్సిన దాంట్లో వాటర్ పెట్టుకొని ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇదిగోండి బిర్యానీ ఆకు, అన్నీ లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ అనమాట. జీలకర్ర, షాజీరా మీ దగ్గర ఏది ఉంటే అది అన్నీ వేసేసుకోవాలి వాటర్లో. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేస్తారు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అట్టి పెట్టుకుంటాం, ఇది మనం మా లాస్ట్లో ఫైనల్లో వేస్తాం అనమాట. అల్లం పేస్ట్ వేసుకోవాలి రైస్కి పడటానికి, అల్లం ఫ్లేవరు. అండ్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి, కొంచెం కొద్దిగా. ఎందుకంటే మనకి ఆయిల్ కొంచెం పోసుకుంటే ఏంటంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది.
నిమ్మకాయ రసం పిండుతున్నారు. నిమ్మకాయ రసం పిండుకుంటేనే మనకి వైట్ అనేది రైస్గా వైట్ అనేది రైస్ అనేది వైట్గా ఉండిద్ది అనమాట. సో అందుకోసము బిర్యానీ అది నిమ్మకాయ చెక్క వేసేస్తే చేతి దిగుతుంది, అందుకని ఓన్లీ రసం పిండుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి వాటర్. మనం ఆల్రెడీ బిర్యానీ మ్యారినేషన్లో మటన్లో వేసాం కదా, ఓన్లీ బియ్యం కోసమే అనమాట. 2 స్పూన్స్ ఉప్పు వేసేసుకుంటే అంతే. 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటే మొత్తం మరగపోవాలి. మనకి తెల్లుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. నేను చూపిస్తాను అది. నీళ్ళు ఇలా తెల్లకాగాయండి. ఇలా తెల్లగాగినప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. కదా కలపడినాని అంటే ఉడుకుపడినట్టే అనమాట. మనకి ఇది మటన్ బిర్యానీ కదా, ఎక్కువసేపు పెడతాం మనం దమ్ము. సో మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, కొంచెం 50% ఉడితే చాలు. 50% ఉడికిపోయింది చూడండి. ఇది దీనిలో వేసేసుకోవటమే. నేను పైన జీడిపప్పులు వేసాను ఇందాక మీకు చూపలేదు కదా, తర్వాత అలా మొత్తం అలా వేసేసుకోవటమే రైస్. ఇట్లా లేయర్ వేసేసుకోవాలంటే ఒక లేయర్ 50% వేసుకోవాలి, మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. అది 70% అనమాట. ఎందుకంటే కింద లేయర్కి మనకి ఎక్కువ వాటర్ అవి వస్తాయి కాబట్టి కింద 50% వేసుకోవాలి. 50% ఉడకాలి. ఇదిగోండి ఇట్లా అంతే. ఇదేమో ఇప్పుడు కొంచెం మనం ఇంకొక 70% ఉడికేటట్టు పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను ప్యాన్ని ప్రీ హీట్ చేసి పెట్టాను, చూడండి చూపిస్తాను. మనము కింద దమ్మించుకోవడానికి దోశ పెనం అనమాట. దోశ పెనాన్ని ప్రీ హీట్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు ఇది 70% ఉడికింది. ఇంకో లేయర్ వేసుకుందాం. మనం ఇలా ప్యాన్ పెట్టేసానండి, కింద ప్యాన్ పెట్టేసేసి దానిపైన పెట్టేసాను. రైస్ అంతా లేయర్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇగోండి ఇది కప్పు, మేము ఈ కప్పుతో ఒక 4 కప్స్ వాటర్ పోసాం అనమాట. అవి కొత్తిమీర అవన్నీ పైన ఇట్లా మనం మిగిల్చుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా పైన మనం ఇలా లేయర్ లాగా వేసేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి అండి పైన ఇట్లా మనం గార్నిష్లా చేసుకుంటే, నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. గీ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ గీ వేసేసుకోవాలి అంతే. ఇలా క్లాత్ పెట్టామండి దమ్మేయటానికి. మీరు అది పెట్టుకోవచ్చు, దాన్ని ఏమంటారు అంటే పేపర్ ఉంటుంది కదా మనకి, రోల్ పేపరు, గోధుమ పిండి కానీ. బట్ నేను క్లాత్ పెట్టాను. క్లాత్కి ఇలా కొంచెం తడిస్తే మనకి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మనం మూత పెట్టేసేసుకొని దీనిపైన బరువు పెట్టేయాలి అంతే. బరువు పెట్టేస్తే ఏంటంటే మనకి ఇంకా దమ్ము ఈ గ్యాప్లో కూడా పోకుండా క్లాత్ అడ్డు పెట్టేస్తాం అనమాట. ఇక్కడ దమ్ము పోదనమాట. అది చూసారా, ఇట్లా మొత్తం కవర్ చేసేస్తే మనకి ఎక్కడ దమ్ అన్నది పోదు. ఇప్పుడు సిమ్లో 45 మినిట్స్ సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్లో మనం ఆల్రెడీ ప్యాన్ హీట్ చేసాం కదా, సిమ్లో అయితే మంచిగా నీట్గా మగ్గిపోతుంది. 45 మినిట్స్ తర్వాత చూపిస్తాం. ఇవ్వండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసాం ప్రెషర్. చూడండి ఎంత బాగా వచ్చిందో. అడుగు చూపిస్తాను, చూసారా ఇంత జ్యూసీగా ఉంది. ఒకసారి మొక్క చూడండి. కొంచెంగా ఉన్నాను సరిపోయిద్దిలే. ఇప్పుడు ఇది ఇప్పుడు తీసామంటే వారిపోతుంది, సాయంత్రం జుడపలిపోతుంది. రెడీ.